జాబ్ కొట్టాలి నా బిడ్డలు. డాడీ ఏం చేస్తుండే ఇప్పుడు? డాడీ కేబుల్ ఆపరేటర్ అన్న, వ్యవసాయం రెండు. సో కేబుల్ ఆపరేటర్ అంటే టీవీలు అన్న, టీవీలు రీఛార్జ్ ఉంటుంది కదా. ఇప్పుడు కేబుల్ ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి అన్న. ఓకే. సో డాడీ అది చేసుకుంటా, వ్యవసాయం రెండు. తమ్ముడు కేబుల్ తమ్ముడు కూడా చూసుకుంటాడు. ఓకే. ఎవరైనా టీవీ రాకపోయినా. కాకపోతే తమ్ముడిని స్తంభాలు ఎక్కనియాడు డాడీ. డాడీ స్తంభం కూడా ఎక్కుతాడా? ఎక్కుతాడన్న. ఓకే. అంటే తమ్ముడు ఎక్కుతాడా తెలుసా? అంటే వాడికి తెలుసా అని ఎక్కుతా అని పోతాడు, కానీ డాడీ ఎక్కనేడు. ఒకవేళ కరెంట్తో ఆట ఆడొద్దు, షాక్. ఆడికి వాడికి తెలియక ఒకసారి షాక్ కొట్టిందంట, ఇంటికి వచ్చి ఏడ్చిండు చాలాసేపు. కానీ ఇంక అప్పటి నుంచి డాడీ ఏదన్నా కరెంటు ఉందంటే పంపడు. నార్మల్గా టీవీ దగ్గర సెటప్ బాక్స్లో అతుకు పెట్టుడు తీగలంటే పంపిస్తాడు అప్పుడు. అయితే ఇప్పుడు ఆడపిల్లలు నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు కదా, సో ఇప్పుడు ఆడపిల్లలను చూస్తుంటే ఎన్నో జరుగుతున్నాయి ఘోరాలు, మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మ నీకు? ఆడపిల్లలకు ఫస్ట్ రక్షణ లేదన్న. ఇప్పుడు ఈ మధ్య కాలం చూసుకున్న చాలా మంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫస్ట్ సేఫ్టీ లేకుండా అయిపోయింది. అంటే ఆడపిల్లల అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి లేదు, బట్ ఆడపిల్లలది కూడా ఏమైనా తప్పు ఉందని అంటావా? ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఇప్పుడు ఒక్క చేతనైతే అయితే సప్పట్లు రావన్నా కదన్న. వీళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వీళ్ళు కూడా అట్లనే ఉంటారన్న. అందరని కాదు, కొంతమంది అయితే ఉంటారు. కొంతమంది ఎట్లా అంటే కావాలని ఈయన హైదరాబాద్ ఉండేటోళ్ళని అయితే నేను చాలా మందిని చూసిన అన్న. నార్మల్ గా నేను బ్యాంక్ కోచింగ్ ఉన్నప్పుడు కదా, నేను ఎక్కడ బ్యాంక్ కోచింగ్ అమీర్పేటలో శ్రీధర్ సిసిలో 3 months ఉన్న హాస్టల్లో. నేను భయానికి ఇంటికి వచ్చిన, నాకు చదువు లేకుండా. ఆ 3 months ఏం జరిగిందో కావాలి ఇప్పుడు. అర్థమెటిక్, రీజనింగ్ అవి చదివినన్న. అంటే ఇంగ్లీషు ఆ 3 చెప్పేది. కాకపోతే ఏంటంటే హాస్టల్ నేను ఎక్కువ భయపడతా అని కోచింగ్ సెంటర్కి హాస్టల్కి పక్క సందు ఉండేటట్టు డాడీ చూసి వచ్చిండు. సో అక్కడ మేము కోచింగ్ నుంచి హాస్టల్కి వెళ్ళే టైంలో గర్ల్స్ బాయ్స్ వాళ్ళు తిరుగుతాగా, బాగా అక్కడ వాళ్ళని చూసి మనమే ఆగమైపోతాం అన్నట్టు నేను ఇంటికి వచ్చేసిన. చాలా మంది అట్లనే అన్న. ఇక వాళ్ళు అట్లుంటే ఇక బాయ్స్కి ఎందుకు, ఇంకెట్లా చులకన అవుతుంది. అమ్మాయిలు కూడా కరెక్ట్ ఉండాలి.